సమాన వాయువు అంటే శ్వాస ఆగగానే పంచ ప్రాణాల నిష్క్రమణ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వీటిలో సమాన వాయువు శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. మరణించిన తర్వాత మొదట జరిగేది శరీరం చల్లబడిపోవడం. బయటి ఉష్ణోగ్రతకు శరీరం ఉష్ణోగ్రతకు మధ్య వ్యత్యాసం గణనీయంగా ఉండడం వల్ల సమాన వాయువు ప్రాణవాయువు కంటే వేగంగా నిష్క్రమిస్తుంది. శ్వాస ఆగిపోయిన 21 నుంచి 24 నిమిషాల్లో సమాన వాయువు శరీరాన్ని పూర్తిగా వదిలి వెళుతుంది. ప్రాణవాయువు శ్వాస ఆగిపోగానే ప్రాణవాయువు కూడా శరీరం నుంచి నిష్క్రమించడం ప్రారంభిస్తుంది. అంటే శ్వాసక్రియ ఆలోచనలు కూడా ప్రాణవాయువుతో పాటు ఉపసంహరించబడతాయి. శ్వాసక్రియ ఆగిపోయిన తర్వాత 48 నుంచి 90 నిమిషాలలో ప్రాణవాయువు పూర్తిగా తొలగిపోతుంది. ఇది మరణాన్ని బట్టి ఉంటుంది. వృద్ధాప్యం వల్ల కలిగిన సహజ మరణం అయితే ప్రాణవాయువు 64 నిమిషాలలో మాయమవుతుంది. వయసులో ఉరకలు వేసే శరీరం నుంచి అయితే ఈ ప్రక్రియ 90 నిమిషాలు పట్టవచ్చు. అంతవరకు శ్వాసక్రియ ఆలోచనలు మామూలుగా కాకపోయినా కొంత అస్పష్టంగా అయినా కొనసాగవచ్చు. అందుకే కనీసం 90 నిమిషాలు గడిచేదాకా అంత్యక్రియలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. శ్వాస ఆగిపోయిన కళేబరాన్ని భూమి మీద కానీ మట్టి నేల మీద కానీ ఉంచితే పునరుజ్జీవనానికి బాహ్య సహకారం కూడా కొంత లభించే అవకాశం ఉంటుంది. వ్యవస్థలోని అన్ని అంశాలు కలిసి వస్తే మట్టి పంచభూతాలు పునరుజ్జీవనకు కావలసిన శక్తి అందించగలదు. దీనికోసమే పూర్వకాలంలో మరణించిన వారి కళేబరాన్ని ఇంటి బయట నేల మీద ఉంచి పునరుజ్జీవనం అవుతుందేమో అని ఆశపడేవారు. కానీ ఈ కాలంలో శవాన్ని మంచం మీదనో గచ్చు నేల మీదనో ఉంచుకుంటారు కనుక పునరుజ్జీవనం అవకాశాలు చాలా అరుదైపోయాయి. ఉదాన వాయువు శ్వాసక్రియ ఆగిన తర్వాత 6 నుంచి 12 గంటలలో ఉదాన వాయువు మాయమవుతుంది. ఉదాన వాయువు నిష్క్రమిస్తే శరీరంలో లఘుత్వం పోతుంది. అకస్మాత్తుగా శరీరం బరువెక్కిపోతుంది. బరువు పెరగదు కానీ ఉదాన వాయువు లేకపోవడం వల్ల బరువు బాగా తెలిసి వస్తుంది. అందుకే సజీవంగా ఉన్న మనిషిని మోయడంలోనూ మృత కళేబరాన్ని మోయడంలోనూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అపాన వాయువు శ్వాసక్రియ ఆగిన తర్వాత 8 నుంచి 10 గంటల తర్వాత అపాన వాయువు నిష్క్రమిస్తుంది. అపాన వాయువు తొలగిపోయేటప్పుడు శరీరంలో జీవస్పందనలు తగ్గిపోతూ వస్తాయి. శ్వాస ఆగిన తర్వాత కూడా ప్రాణం పోయిందని ప్రకటించడం తర్వాత కూడా శరీరంలో కొన్ని స్పందనలు కనిపించవచ్చు. మృతదేహాలలో కదలికలు చూసి మనుషులు భయపడిపోయే సందర్భాలు ఎన్నో. జీవస్పందనలు పూర్తిగా ఆగిపోయే ముందు మృత శరీరంలో ఎక్కడైనా కొద్దిపాటి కదలికలు కనిపించవచ్చు. వ్యానవాయువు వ్యానవాయువు ప్రాణాన్ని పరిరక్షించే తత్వం కలది. ఇది అన్నిటికంటే ఆలస్యంగా వెళ్ళిపోతుంది. వృద్ధాప్యం వల్ల శరీరం బలహీనమైపోవడం చేత మరణం సంభవించినప్పుడు ఇది పూర్తిగా తొలగిపోవడానికి 11 నుంచి 14 రోజులు పట్టవచ్చు. ఏదైనా ప్రమాదం వల్ల పడుచు వయసులో జరిగిన అకాల మరణం అయితే శరీరం సంపూర్ణంగా నలిగిపోయడమే తప్ప వ్యానవాయువు ప్రకంపనలు 48 నుంచి 90 రోజులు కొనసాగవచ్చు. ఆ సమయంలో కొన్ని జీవ ప్రక్రియలు కొనసాగుతుంటాయి కనుక శరీరంలో కొంత జీవం ఉన్నట్టే ఆ సమయంలో ఆ జీవనానికి మీరు కొంత సహకరించగల అవకాశం ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియల కార్యక్రమాలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఉద్దేశించబడినవి కనుక ఇప్పుడు మరణాన్ని గురించిన ఈ అవగాహనతో మీరు దాన్ని ఎలా నిర్వచిస్తారు? ప్రాథమికంగా మనం మరణం అని పేర్కొనేది భౌతిక శరీర త్యాగంలో ఒక గీత, ఒక దశ. అందుకే ఇంగ్లీష్లో ఫలానా వారు మరణించాలని నిర్ధారణ చేశారని కాకుండా ఫలానా వారు మరణించినట్టు ప్రకటించారు అనే పదబంధం వాడడం చాలా సందర్భోచితం అయిన మాట. ఒక వ్యక్తి శరీరం దాని మీద మీరు చేస్తున్న చర్యలకు ప్రతిచర్యలకు స్పందనలు చూపకపోతే కానీ ఆ శరీరంలో ఏ రకమైన సంభాషణకి మీకు అవకాశం లభించకపోతుంటే కానీ మీరు ఆ వ్యక్తి మరణించినట్టుగా ప్రకటిస్తారు. పిలిచినప్పుడు అవతల మనిషి బొత్తిగా స్పందించకుండా ఉంటేనో మరే ఇతర విధాలుగా పరీక్షించి చూసినా ప్రతిస్పందనలేవి కనబడకుండా ఉంటేనో ఆ అవతల వ్యక్తి మృతుడయ్యాడని ఒక సాధారణ వ్యక్తి భావిస్తాడు. వైద్య నిపుణుడు అంత మాత్రంలో ఆగడు. జీవన ప్రక్రియ గురించి వాళ్ళ అవగాహన మరింత నిశితంగా ఉంటుంది.
వాళ్ళ దగ్గర మరింత సూక్ష్మ నిర్ధారణలు చేయగల పరికరాలు, పరీక్షలు ఉంటాయి. తగిన సమయంలో వైద్య చర్యలతో చావు బతుకులలో ఉన్నవాడిని పునరుజ్జీవితుడికి చేయవచ్చునని, నిష్క్రమిస్తున్న జీవాన్ని మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వాళ్ళకు తెలుసు. కానీ దేహత్యాగం అనే ప్రక్రియ ఒక దశ దాటిపోతే ఇక ఆ వైద్య చర్యలకు కూడా ఎలాంటి ప్రతిస్పందన లభించదు. అలాంటి వ్యక్తి వైద్యశాస్త్ర నిర్వచనంగా మరణించినట్టు ప్రకటిస్తాడు. యోగ సంప్రదాయం అయితే ఆ దశలో కూడా దాన్ని ఆధ్యాత్మికమైన మరణంగా అంగీకరించదు. తంత్రశాస్త్రంలోనూ యోగశాస్త్రంలోనూ నిష్ఠాతులైన వారికి జీవనం గురించిన అవగాహన ఇంకా నిషిద్ధంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక వ్యక్తిలో జీవం ఏమాత్రమైనా మిగిలి ఉంటే దాన్ని పసిగట్టేందుకు మరింత శక్తివంతమైన పరికరాలు, పరీక్షలు ఉంటాయి. కనుక ఆ వ్యక్తిని అప్పటికి కూడా వాళ్ళు మృతుడిగా ప్రకటించరు. అయితే దేహ పతన ప్రక్రియ ఒక దశ దాటిపోతే మాత్రం ఆ శరీరంలో జీవాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వాళ్లకు సాధ్యం కాదు. ఇక అప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా మరణించినట్టే. అతగాడిని పునరుజ్జీవితుడిని చేయడం అనే ప్రశ్నే ఉండదు. అతగాడి అనంత ప్రయాణంలో మాత్రం కొంత సహకారం అందించవచ్చు. కనుక ఒక మనిషి మరణించినట్టు ఎప్పుడు ప్రకటించవచ్చు అనే ప్రశ్నకు జవాబు ఆ ప్రకటన దేనికోసం చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దేహత్యాగ ప్రక్రియలోని విభిన్న దశలలో ఆ వ్యక్తిలో జీవం మిగిలి ఉందా లేదా అని పసిగట్టడం మనకున్న సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతవరకు సమర్థులైతే అలా ప్రకటించడంలో మీకు అంత ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ.